నమస్తే బోసుకుమరి జీవి రెడ్డి గారు ఏపీ ఫైబర్ నెట్ ఈ ఫైబర్ కి సంబంధించినటువంటి చైర్మన్ మరి ఆయన రాజీనామా చేయటం ఇవన్నీ మనందరికి తెలుసు. ఇప్పుడు దానికి సంబంధించిన ఎండి దినేష్ గారికి సంబంధించి ఆయన చేసినటువంటి విమర్శలు ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశాడు, టీడీపీకి కూడా శాశ్వతమైనటువంటి రాజకీయం చేశారు. నేను ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. చాలా భయంకరమైనటువంటి విషయం. అటు పవన్ కళ్యాణ్ గారు ఆయన పని చేసుకుంటూ జనంలోకి విపరీతంగా దూసుకుంటూ వెళ్తూ ప్రజలకి ఏదో చేయాలని కసి తపన, ఒకసారి కొత్తగా వచ్చారు కదా అధికారంలోకి, చేయాలని కసి, ప్రతి నిమిషం ప్రజల కోసం కష్టపడాలి, ప్రజల కోసం ఏదో చేయాలి, ప్రజలకి ఇంకా ఏదైనా మంచి అవకాశాలు సృష్టించాలి, మనం ఒళ్ళు దోచుకోకుండా పనిచేయాలని చెప్పేసి ఆయన దూసుకెళ్ళిపోతుంటే డిప్యూటీ సీఎం ఈయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన గాజేశారు. ఆయన ఇప్పుడు సైలెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు జీవి రెడ్డి గారు యువకుడు, చాలా కొత్తగా ఒక చైర్మన్ పదవి వచ్చింది ఆయనకి. దానికోసం దీంట్లో ఈ అన్యాయాలు ఉన్నాయి, లోటుపాట్లు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్ కాదు, దీన్ని సరిచేయాలని చెప్పేసి ఉత్సాహంగా ఆయన ముందుకొచ్చి నిజంగా చెప్తున్నాను జీవి రెడ్డి గారికి ఖచ్చితంగా ఆయన కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాగా సేమ్ జీవి రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కలిసి వచ్చినట్టు ఈయన కలిసి వచ్చిందో లేదో తెలియదు, కానీ జీవి రెడ్డి గారికి కానీ నిజంగా ఆయనకున్నటువంటి మేధోశక్తికి, ఆయన మాట్లాడే వాక్చాతుర్యానికి, ఆయన పని చేయాలన్నటువంటి ఆయన తపనకి, ఆయన చేసేటువంటి త్యాగాలకి, వీటన్నిటికీ కూడా నిజంగా అంత పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు ఆయన కానీ ఒక యువకుడుగా ఉన్నటువంటి ఆయన వదిలితే అంత పెద్ద రాజకీయ నాయకుడు, రాబోయేటువంటి తరానికి మంచి రాజకీయ నాయకుని ఇచ్చినటువంటి లెక్క ఖచ్చితంగా టీడీపీ పార్టీకి వచ్చి ఉండేది. కానీ ఆదిలోని అంశపాదం లాగా జీవి రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీకి సంబంధించిన తొక్కి పడేశారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంటే సమస్య వచ్చింది, పిలిపించు, దాంట్లో సమస్య ఉందా అంటే ఏంటి, ఇదిగో దీంట్లో ఈ ఫైబర్ నెట్ కి సంబంధించి ఒక కనెక్షన్ కూడా లేదు, అన్యాయంగా ఉచితంగా జీతాలు ఇస్తున్నారు, కోట్ల రూపాయలు ఇస్తున్నారు, బకాయిలు ఉన్నాయి, కానీ అసలు ఇది డెవలప్ అవ్వట్లేదు, మరి దీని మీద దృష్టి పెట్టండి, దీనికి కారణం అని చెప్పేసి మరి ఆయన ప్రెస్ మీట్ పెడితే ఓకే నీకు ప్రెస్ మీట్ పెట్టాడు, ఇబ్బందిగా ఉంది, పిలిపించు, కూర్చోబెట్టు, అయ్యా ఇట్లా పెట్టబాకు, ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురా, దానికి సంబంధించి మనం పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి ఎందుకు యువకుడు ఒకసారి ఒకవేళ నీకు అనిపిస్తే అసలు తొందరపాటు కాదు, ఎందుకు మాట్లాడకూడదు, దేనికి మాట్లాడకూడదు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టకూడదు, ఎందుకు పెట్టకూడదు, అసలు ఖచ్చితంగా పెట్టేటువంటి అవకాశం పెట్టాలంతే, పెట్టకపోతే మాట్లాడకపోతే ఎట్లా వస్తాయి సమస్యలు బయటికి. యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు, ఇందుకు కదా టీడీపీ పార్టీ పోయినసారి అంత ఘోరంగా ఓటైపోయింది, ఇదేసారి ఇంకోసారి కానీ చేస్తే అత్యంత ఘోరంగా ఓడిపోద్దని చెప్పడంలో ఎటువంటి శక్తులు, ఎంత నీచమైనటువంటి రాజకీయాల. ఒక ఉత్సాహమైనటువంటి యువకుడు బయటకు వచ్చి ఎదుగుతున్నాడు అంటే తొక్కేటమేనా, ఆయన చేసిన తప్పేంటి, ప్రశ్నించడమా, ముందుకెళ్ళడం, ఈ అతిక్రమలే నాకు అర్థం కాదు. దేం అతిక్రమంలో ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజలకు చెప్పటము, ప్రభుత్వాన్ని తెలియజేయడం అతిక్రమంలో అవుతాయా? ఏది క్రమశిక్షణ చేయాలి? ఏ క్రమశిక్షణ మీ క్రమశిక్షణలో ఏ క్రమశిక్షణలు పాటిస్తున్నారు? ఎంతమంది డబ్బులు ప్రతి నియోజకవర్గంలో టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఎన్ని డబ్బులు తీసుకుంటున్నారు, ఎంత డబ్బులు తీసుకోకుండా ఏమి పనులు చేస్తున్నారు, ఎంత భయంకర నీచమైన పేరు వస్తుంది అసలు వాస్తవంగా మాట్లాడితే. ఇవన్నీ సరి చేసుకోమని చెప్పడం కూడా తప్పేనా? ఇదిగో పలానా ఫైబర్ నెట్లో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, ఇది ఇలా చేస్తున్నారని చెప్తే దాన్ని ఎంక్వైరీ చేయించి దాని మీద సమగ్రంగా నివేదిక తెప్పించుకొని కూర్చొని జీవిరెడ్డి గారు ఒకవేళ ఇలా చేయబాకండి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో, ఏదైనా కావాలంటే మమ్మల్ని అడిగి చేయండి అని చెప్పేసి ఒక మాట చెప్తే ఆయన పిలిచి వార్నింగ్ ఇచ్చి ఖచ్చితంగా చెప్తాను ఆయన రాజీనామా చేయించారు, ఇది అర్థమవుతున్నటువంటి విషయం, కావాలని పార్టీని తీసేసి రాజీనామా చేయించారు. ఒకవేళ ఇల్లు తీసేస్తే ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏకీపారం అవుతాడని చెప్పేసి భయపడి గౌరవంగా ఆయన చేత రాజీనామా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆయన చేత రాజీనామా చేయించారు, ఇది భయంకరం. వస్తాడు ఖచ్చితంగా జీవిరెడ్డి గారు, ఏదో రోజు బయటకు వస్తాడు, అప్పుడు ఈ రంధ్రాలన్నీ బయట పెడతాడు. జీవిరెడ్డి గారిని ఖచ్చితంగా ఉండనీయకుండా చేయటం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఆయన చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. దీంట్లో ఎటువంటి అసోక్తి లేదు, నిజంగా ఎటువంటి అసోక్తి లేదు. అండ్ నిజంగా ఆయన పడ్డటువంటి కష్టం, 5 సంవత్సరాల పాటు ఆయన పడ్డటువంటి కష్టం, ఒక చిన్న పదవి వస్తే దాంట్లో నేను నిరూపించుకోవాలని పెట్టేటువంటి తపన నిజంగా అంటే రాబోయేటువంటి భవిష్యత్ తరానికి ఒక మంచి రాజకీయ నాయకుని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడంలో ఎటువంటి అసోక్తి లేదు. మరేమైతే చూద్దాం. ఇదే విధంగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. మరేమైతే